అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట ఓ పండుగ వాతావరణంలో ఉంది. మరి నాగార్జున సాగర్ ఆ నీటి ద్వారా మనం వరి పండించుకుంటున్నాం, వరి అనేది తింటున్నాం, ఎంతో సంతోషంగా ఉన్నాం. దాదాపు 60 ఏళ్ళ నుంచి కూడా మనం నాగార్జున సాగర్ నీటి ద్వారా వరి పంట పండించుకొని మరి అన్నపూర్ణగా ప్రఖ్యాతి చెందిన నాగార్జున సాగర్ కుడికాలవ ప్రాజెక్ట్ చైర్మన్గా ఇవాళ కాంతారావు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చక్రపాణి గారు ఎన్నికవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏకాప్రయంతో జరిగినాయి. మరి ఎక్కడైతే సీనియర్ నాయకులు వారికి గౌరవిస్తూ వారికి పదవి ఇస్తున్నాము, అదేవిధంగా పల్నాడు జిల్లాలో నరసరావుపేట నుంచి కూడా పులిమి రామారెడ్డి గారు కూడా మరి యాస్పిరెంటు, వారికి కూడా రేపు తగిన రీతిలో సరైన రీతిలో మంచి పోస్ట్ అందరూ కూడా ఇవ్వడానికి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. 43 ఏళ్ళుగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి సరైన రీతిలో న్యాయం జరుగుతుందని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే 5 ఏళ్లుగా పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడికాలం ఏ విధంగా పూర్తిగా చెట్లతో నిండిపోయిందో దాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే నాయకులు ఉన్నారో, రైతు నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం.